సప్త శనివార వ్రతం రేపు పౌర్ణిమ శనివారం కాబట్టి అందరూ ఆచరించే సప్త శనివార వ్రతం. ఎంతోమంది జీవితంలో మిరాకిల్స్ జరుగుతున్న వ్రతం సప్త శనివార వ్రతం. చాలా శక్తివంతమైనటువంటిది. అయితే పౌర్ణమితో కూడుకున్న శనివారం రోజు చేసే విశేషం కోటి రెట్లు ఫలితం అని. కాబట్టి రేపు ఎవరైనా కొత్తగా ప్రారంభించే వాళ్ళు చేయొచ్చు, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఇంకా చేసుకోవడం విశేషం. అయితే రేపు పూజ చేసుకునే సమయంలో సంకల్పం చెప్పేటప్పుడు అనుమానం వస్తుంది అందరికీ. అందుకనే సంకల్పాన్ని చెప్తున్నాను. ఈ సంకల్పం సేవ్ చేసుకోండి. రేపు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే హిమవంత ఋతువు పుష్యమాసే శుక్లపక్షే పౌర్ణమ్యాయాం వాసర స్థిరవాసరే శుభ నక్షత్రే అని చెప్పుకోవాలి. కాబట్టి ఈ మధ్యలో ఇది యాడ్ చేసుకోండి, చక్కగా పూజ చేసుకోండి. అయితే కొంతమందికి పూజ ఎలా చేసుకోవాలో తెలియక బ్రాహ్మణులు దొరక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి గురించే వ్రతానంతటినీ మీకు పూజా విధానాన్ని వీడియోగా తయారు చేసాం, మంత్రాలు కథతో సహా. ఆ వీడియోకి సంబంధించిన పూర్తి వీడియో లింకు కింద ఇస్తున్నాం చూడండి. సప్త శనివార వ్రత విధానం అని తెలుగులో కనపడుతోంది, లింకు చూసారా? ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వీడియో వస్తుంది. చక్కగా వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించండి. దానివల్ల వచ్చే మిరాకిల్స్ మీరు నమ్మలేరు. మీకు ఏ కోరికైనా నెరవేరుతుంది, అద్భుతం జరుగుతుంది మీ జీవితంలో. అయితే నా కోసం మీరు చేయవలసిన చిన్న ఉపకారం ఏంటంటే ఓం గోవిందాయ నమః అని వెంకటేశ్వర స్వామి తలుచుకుని ఒక్క లైక్ బటన్ మాత్రం నొక్కండి. స్వస్తి.